అందరికీ పెద్ద హాయ్ అండి. ఈరోజు మట్ట కర్రలు ఎలా వండుకోవాలో చూసేద్దాము. సో కంప్లీట్ రెసిపీ చెప్పేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ముందుగానే ఒక 5 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మిర్చి చీల్చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత చేపల్ని కల్లుప్పేసి బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఈ చేప తలకాయని చింత చిగురేసి వండుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మిస్ అయితే వెళ్ళి ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఈ వీడియోలో మనం ముక్కలతో ఇగురు చేసేసుకుంటున్నాము. సో దానికి ఏం చేస్తున్నామంటే స్టవ్ వెలిగించి బాణీ పెట్టేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర వేసేసుకున్నాం అనమాట. జీలకర్ర కొంచెం పటపటలాడిన తర్వాత ఇందాక కోసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత వెంటనే చేప ముక్కలు వేసేసుకోవాలి. దాంట్లో తలో స్పూను ఉప్పు, పసుపు, ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసేసి గరిటె పెట్టకుండా ఇలా ముక్కలు తిప్పుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్. తర్వాత మూత తీసేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటాం అనమాట. దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసేసి ముక్కలన్నీ పైకి కిందకి బాగా తిప్పాలి. సో ఫాస్ట్గా తిప్పేయకూడదు, మళ్ళీ పేస్ట్ అయిపోతాయి కదా. సో నీట్గా జాగ్రత్తగా ఒక్కొక్క ముక్క తిప్పేసుకొని మూత పెట్టేస్తాము. ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకి నూనె అనేది చూసారా పైన అలా తేరుకుంటుంది. మనకి ఇగురు అనేది అయిపోయినట్టే. సో దింపేసే ముందు కొత్తిమీర అలా పైన జల్లి కాసేపు మూత పెట్టేసేయాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ ఏంటి అంటే బాగా పడుతుంది అనమాట. పీసెస్ అన్నిటికీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు మూత పెట్టి తీసేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ చింత చిగురు వేసి తలకాయ కూర చేసుకున్నాం కదా, అదైతే నిజంగా అద్దరిపోయిందనమాట. ఈ సీజన్లో ఎస్పెషల్గా ట్రై చేయాలి. సో మీరు ఈ రెసిపీని ట్రై చేసుంటే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.